ఎదుగుతున్నవో యువతరమా ఓసారి ఆలోచించు. కనుల ముందు గదిలే జెండాలను ఒక్కసారి గమనించు. ఇళ్ల నుండి జరిగే పరిపాలన వ్యవస్థ పరిశీలించు. రాజకీయాలకు రమ్మని యువకుల పిడికిలెత్తి నినదించు. నా పేరు రాఘవి. నేను ఈరోజు తెలంగాణ మోడల్ స్కూల్ టీవీ రిపోర్టర్గా మాట్లాడుతున్నాను. ఈరోజు స్కూల్ లీడర్ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి సెకండ్ ఇయర్ నుంచి 5 అభ్యర్థులు పాల్గొంటున్నారు. వాళ్ళు విద్యార్థులకు ఇచ్చి హామీలు, వాళ్ళ అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకుందాం. మొదటగా మన మీ పేరు? హారిక. మీరు స్కూల్ లీడర్ ఎన్నికల్లో పాల్గొంటున్నందుకు మీ అభిప్రాయం? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎప్పుడైనా ఇలా చేశారా? ఇదే మొదటిసారి. మీరు పిల్లలకు ఇచ్చిన హామీలు? ఫుడ్ ఫెసిలిటీ, హాస్టల్లో ఎలాంటి ఇబ్బందులున్నా, కాలేజ్లో ఎలాంటి ఇబ్బందులున్నా ఫస్ట్ నాకు చెప్తే వాళ్ళ గురించి ప్రిన్సిపల్ సార్కి నేను చెప్పి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తానని తెలియజేశాను. పేరు? భాగ్యనందన. మీరు ఎన్నికల్లో పాల్గొంటున్నందుకు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. ఎప్పుడైనా ఇలా చేశారా మీరు? ఇదే మొదటిసారి. మీకు మీ విద్యార్థులకు ఇచ్చిన హామీలు ఎలాంటివో తెలుపగలరా? హాస్టల్ ఫెసిలిటీస్, ఫుడ్ ఫెసిలిటీస్ చేద్దామని హామీ ఇచ్చాం వాళ్ళకి. మీ పేరు? ప్రవీణ. మీరు విద్యార్థులకు ఇచ్చిన హామీలు? ఫెసిలిటీస్, గేమ్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ. మీరు ఎప్పుడైనా ఇలా పాల్గొన్నారా? లేదు, ఇదే మొదటిసారి. మీకు ఎలా అనిపిస్తుంది ఇలా పాల్గొనడం? చాలా బాగా అనిపిస్తుంది. మీ పేరు? దివాకర్. మీరు ఎప్పుడైనా ఇలా ఎన్నికల్లో పాల్గొన్నారా? ఫస్ట్ టైం ఇప్పుడే. మీరు విద్యార్థులకు ఇచ్చిన హామీలు? మిడ్ డే మీల్స్ కానీ, గేమ్స్ కానీ, టూర్స్ కానీ ఇవన్నీ సపోర్ట్ చేస్తా. ఏ ప్రాబ్లం ఉన్నా కానీ తీరుస్తా అని చెప్పిన. మీ పేరు? నా పేరు ఉమర్. మీరు ఎప్పుడైనా ఈ ఎన్నికల్లో పాల్గొన్నారా? ఇదే మొదటిసారి. మీకు ఎన్నికల్లో పాల్గొనడం ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. మీరు విద్యార్థులకు ఇచ్చిన హామీలు ఏమిటి? ఎండిఎం కానీ, గ్రౌండ్స్, స్పోర్ట్స్, మ్యూజికల్ క్లాసెస్ అన్ని ప్రొవైడ్ చేస్తానని హామీలు ఇస్తాను. మీకు ఇలా చేయడం ఎలా అంటే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఎప్పుడైనా ఇట్లా చేసినట్టు ఇట్లా ఎన్నికల మీకు అవగాహన ఉందా? అలా ఏం లేదు, కానీ ఇప్పుడైతే చాలా బాగా అనిపిస్తుంది. ఓటింగ్ ఎలా జరుగుతుందని కోరుతున్నారు మీరు లోపల? బాగా జరుగుతుంది, కానీ చెప్పలేదు. థ్యాంక్ యూ. నేను ఎం రాఘవి, తెలంగాణ మోడల్ స్కూల్ టీవీ రిపోర్టర్. ఈరోజు మనం తెలంగాణ మోడల్ స్కూల్లో స్కూల్ లీడర్ ఎన్నికలు జరుగుతున్నాయి. మన విద్యార్థుల అభిప్రాయం తెలుసుకుందాం పదండి. మీరు ఈరోజు ఓటింగ్ వేస్తున్నారు కదా, ఓటు వేస్తున్నారా? మీకు ఎలా అనిపిస్తుంది? మీ అభిప్రాయం? ఈరోజు నా పేరు కార్తీక. నేను 10th క్లాస్ చదువుతున్నాను. ఈరోజు ఓటు వేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ మాక్ స్టూడెంట్ ఎలక్షన్స్ ముందుగా పెట్టినందుకు మా ప్రిన్సిపల్ సార్కి అండ్ టీచర్స్కి థ్యాంక్ యూ. బట్టల కరెన్సీ రాజకీయాలను వదిలేయాలే. అభివృద్ధి చేయపొడిసే కొత్త యువకులు రాజ్యం ఏలాలే. యువతరమా ఓసారి ఆలోచించు. గుడ్ జాబ్ దివాకర్. మీ క్యాన్వస్ బాగా మరించినట్టుంది. ఏమేమి ఇచ్చావు చాక్లెట్ ఇవ్వచ్చు మాకు గిఫ్ట్ తీసుకొస్తానా? అందరి హక్కేర రాజకీయం కోరెను అన్ని వర్గాల ధ్యేయం. యువత కదిలొస్తే సందేశం కోరుకున్నది రామన దేశం. యువకులు నడపాలే రాజకీయం, రాసైర కొత్త అధ్యాయం.